కింజరాపు రామ్మోహన్ నాయుడు నరేంద్ర మోదీ కేబినెట్లో అందరికన్నా చిన్న వయసున్న మంత్రిగా రికార్డులకెక్కారు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయస్సు 26 ఏళ్లు. అతి చిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన వారిలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. తండ్రి ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణంతో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి వరుస విజయాలు సాధించారు. నరేంద్ర మోడీ కేబినెట్లో 36 ఏళ్లకే తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి చోటు లభించింది. మోడీ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులు దక్కాయి. రామ్మోహన్ నాయుడికి కేబినెట్ బెర్త్ దక్కింది. గుంటూరు నుంచి తొలిసారి విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి లభించింది. పార్టీకి విధేయుడిగా ఉండటంతో పాటు బీసీ సామాజిక వర్గం కూడా రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటుకు కారణమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా రామ్మోహన్ నాయుడు పనిచేశారు. గత పార్లమెంట్లో టీడీపీ ఫ్లోర్ లీడర్గా కూడా ఆయన వ్యవహరించారు. లోక్సభలో మంచి పనితీరు కనబరిచినందుకు 2020లో సంసద్ రత్న అవార్డు కూడా ఆయనకు లభించింది. 1996లో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 39. అయితే ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు మాత్రం 36 ఏళ్లకే కేంద్ర మంత్రి అయ్యారు. తండ్రి కొడుకులిద్దరూ కూడా కేంద్రంలోనే సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలకంగా మారిన సమయంలోనే కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ 1987 డిసెంబర్ 18న రామ్మోహన్ నాయుడు జన్మించారు. 3వ తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉంటూ చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో 4-5 తరగతులు చదివారు. ఎర్రన్నాయుడు ఎంపీగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో 6వ తరగతి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత అమెరికా ఐలాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. విద్యను పూర్తి చేసి తిరిగి ఢిల్లీకి వచ్చి ఓ ఇంటీరియర్ కంపెనీలో చేరారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మరణించారు. ఈ ఘటన రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి రావడానికి కారణమైంది. కింజరాపు రామ్మోహన్ నాయుడు 2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎర్రన్నాయుడు మరణం తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చే విషయమై కుటుంబ సభ్యులు చర్చించారు. ఈ చర్చల తర్వాత రాజకీయాల్లోకి రావాలని రామ్మోహన్ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎంపీగా పోటీ చేయాలా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనే విషయంపై కూడా చర్చించారు. ఉన్నత విద్యావంతుడైన రామ్మోహన్ నాయుడిని ఎంపీగా పోటీ చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. తాను మాత్రం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు తెలిపారు. ఈ ప్రతిపాదనకు అప్పట్లో చంద్రబాబు అంగీకరించారు. 2014 ఎన్నికలకు చాలా రోజుల ముందే శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి రామ్మోహన్ నాయుడే అభ్యర్థి అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సంకేతం పంపారు. 2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరింది. ఆ సమయంలో కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మోడీ కేబినెట్లో పనిచేశారు. 2018లో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పరాజయం పాలైంది. ఆ తర్వాత బీజేపీతో విభేదాలు పక్కనబెట్టి చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కలిసి 2024 ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. సొంతంగా 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం ఎన్డీఏలో ఆ పార్టీ కీలక భాగస్వామిగా మారింది. మోడీ కొత్త మంత్రివర్గంలో ఏపీ నుంచి 3కి అవకాశం లభించింది. వారిలో ఒకరు బీజేపీ నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ. మిగిలిన ఇద్దరు టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్. వీరిలో కేబినెట్ హోదా రామ్మోహన్ నాయుడికి దక్కింది. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటను వైఎస్ఆర్సీపీ బద్దలు కొట్టింది. ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం తన పట్టును నిలుపుకుంది. ఉత్తరాంధ్ర ప్రజలు తమ పార్టీపై పెట్టుకున్న నమ్మకం కారణంగా ఈ ప్రాంతానికి చంద్రబాబు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు.